సత్యం శివం సుందరం శ్రోతకు నా హృదయపూర్వక అభినందనలు ఈ కార్తీక మాసం సందర్భంగా తెలుపుకుంటూ పంచారామాల్లో మొదటిదైనటువంటి శ్రీ కుమారరామం గురించి గత వారం తెలుసుకోవడం జరిగింది. ఈ వారం పంచారామాల్లో మరొకటైనటువంటి అమరారామం అమరలింగేశ్వర స్వామిని అమరావతిలో ఉన్నటువంటి స్వామిని తెలుసుకోవడం జరుగుతుంది. తెలుగునాట ప్రసిద్ధ చెందిన పంచారామ క్షేత్రాలలో పల్నాడు జిల్లాలోని అమరలింగేశ్వర స్వామి క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రంతో పాటు ప్రసిద్ధిగాంచిన మిగతా 4 ఆరామాలు ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలోను, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లోను, మరొకటి అదే జిల్లాలోని గునిపూడి భీమవరంలోను, మరొకటి తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట పట్టణంలోని శ్రీ కుమారరామం ఒకటిగాను చెప్పుకుంటున్నాం. ఈ 5 ఆరామాలు వరుసగా కుమారారామం, ద్రాక్షారామం, క్షీరారామం, సోమారామం, అమరారామం అనే పేర్లతో వ్యవహరింపబడుతున్నాయి. ఈ 5 ఆరామాల్లోనూ ఆదిదేవుడు సాక్షాత్తు ఆ శివుడే. కుమారరామంలోను ద్రాక్షారామంలోను భీమేశ్వరుడిగా ప్రసిద్ధి చెందగా, పాలకొల్లు క్షీరారామంలో రామలింగేశ్వరునిగా, అమరారామం అమరావతిలో అమరేశ్వరునిగా, సోమారామం భీమవరంలో సోమేశ్వరుడిగా పూజింపబడుతూ ఉన్నాడు. శ్రీ అమరలింగేశ్వర స్వామి అంటే పరమశివుడే. ఈ గుడి పల్నాడు జిల్లాలోని అమరావతి అనే ఊరిలో వెలసి ఉంది. ఈ గుడి కృష్ణానది దక్షిణ గట్టుపై వెలసి ఉంది. ఈ గుడిలో అమరేశ్వర స్వామి తన దేవేరి బాలచాముండికాదేవితో వెలసి ఉన్నారు. ఈ దేవాలయంలో 15 అడుగులు ఎత్తైన తెల్లని పాలరాతి శివలింగం రూపంలో శివుడు వెలసిల్లుతూ ఉన్నాడు. ఈ దేవాలయం ఎత్తైన ప్రాకారాలతో గోపురాలతో కృష్ణానదీ తీరంలో వెలసిన ఒక ప్రసిద్ధి చెందిన శివక్షేత్రం. ఈ క్షేత్రంలో శివలింగం 15 అడుగుల ఎత్తులో అర్చకుల అభిషేకాలకు వీలుగా ఒక ఎత్తైన దిమ్మపై ఉంటుంది. ఈ తెల్లని పాలరాతి దిమ్మపై ఎర్రని రక్తమరపు మరక ఉంటుంది. ఒక కథనం ప్రకారం ఈ శివలింగం పెరుగుదల ఆపడానికి ఒక మేకును దిగ్గొట్టారని, అందుచేత రక్తం కారిందని అంటారు. ఈ గుడికి 4 వైపులా ఎత్తైన ప్రాకారాలు, గోపురాలు ద్రావిడ శైలిలో నిర్మింపబడి ఉండడాన్ని చూడవచ్చు. ఈ గోడలపై విమానాన్ని కూడా చూడవచ్చు. ఈ గుడి ఒకప్పుడు బౌద్ధారామం అని, తర్వాత కాలంలో శివాలయంగా మారిందని అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ గుడి పునాదులు బౌద్ధ రామాన్ని పోలి ఉండడం గమనించవచ్చు. బౌద్ధారామాల్లో ఉన్నట్టుగా ఒక పద్మాకారంలో ఉన్న పాలరాతి చెక్కడాన్ని గర్భగుడిలో చూడవచ్చు. 11వ శతాబ్దానికి ముందు ఈ ఆలయానికి గోపురాలు లేవని అంటారు. ఈ గుడి స్తంభాలపై రాజులు, దాతలు చెక్కించిన అనేక శాసనాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన ఒక మంటపం కూడా ఈ గుడిలో ఉంది. ప్రోలినాయని భార్య ఇచ్చిన ఒక దానం గురించి కూడా చూడవచ్చు. చరిత్ర చూసినట్లయితే చింతపల్లి, ఆ తర్వాత ధరణికోటకు రాజైన మహారాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరేశ్వరునికి ఒక గొప్ప భక్తుడు. నేటి మన ఆంధ్ర రాజధాని అమరావతికి మూలపురుషుడు ఆయనే అని చెప్పవచ్చు. ఆయనే ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరిచారు. కొన్ని కథనాల ప్రకారం ఆ కాలంలో పిండారీలు అనబడే చెంచులు యాత్రికులపై దాడి చేసి వారి ధన మాన ప్రాణాలను ముప్పుగా మారేవారు. వీరి దాడుల నుండి ప్రజలను కాపాడడానికి శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వీరితో ఒక ఒప్పందం చేసుకొని విందుకు పిలుస్తాడు. ఆ విందులో విషాహారం కలపడం వల్ల 500 మంది చెంచులు చనిపోతారు. వారి మరణం వెంకటాద్రి నాయుడు గారిని తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది. 1796లో తన రాజధానిని చింతపల్లి నుండి అమరావతికి మారుస్తాడు. ఆనాటి నుండి తన చరమాంకం వరకు తన ఆదాయాన్ని, జీవితాన్ని శివాలయాల నిర్మాణానికి, అమరేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి వినియోగిస్తాడు. మంగళగిరి దేవాలయం గోపుర నిర్మాణం కూడా ఆయనే చేశారు. స్వామివారి నిత్య పూజలకు 9 మంది పండితులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాల భూమిని కూడా దానం చేశారు. ఈరోజు ఈ దేవాలయం
ఇలా ఉండడానికి కారణం ఆయనే. పురాణాల ప్రకారం తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుని వరం వల్ల దేవతలను ఓడిస్తాడు. దేవతలు శివుని శరణ వేడుకొని తారకాసురుని వధిస్తానని ఆయన చేత మాట తీసుకొని ఇక్కడ నివసించారట. అందుచేతన ఇది అమరారామం అయింది. పరమేశ్వరుడు తన భార్య చాముండికాదేవితో ఇక్కడ వెలసి భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే దేవునిగా ప్రసిద్ధి చెందాడు. కొండపల్లి యుద్ధం తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారు కూడా ఈ దేవాలయాన్ని దర్శించారు. 1796లో శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ పునరుద్ధరణలో 1800 సంవత్సరాల నాటి శిల్పాలు, వస్తువులు ఎన్నో దొరికాయి. వాటిని ఇక్కడ ఉన్న మ్యూజియంలో చూడవచ్చు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,56,00,000 రూపాయలతో ఆలయం పునరుద్ధరణ చేసింది. ఈ ఆలయంలో మహాశివరాత్రి, నవరాత్రి, శివపార్వతుల కళ్యాణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైభవేతంగా జరుగుతాయి. కృష్ణానదీ తీరానికి ఉన్న ఈ దేవాలయం హిందువులకు ఒక పవిత్ర క్షేత్రం. ఈ దేవాలయం గుంటూరు నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏపీఎస్ఆర్టీసీ వారు విజయవాడ, గుంటూరు, మంగళగిరి నుండి బస్సులు నడుపుతున్నారు. అమరేశ్వరుని దర్శనం తర్వాత అమరావతిలో చూడదగిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది ఒకప్పటి ప్రాచీన అమరావతి బౌద్ధ స్తూపం, రెండవది అమరావతి మ్యూజియం, మూడవది జ్ఞానబుద్ధుని అతిపెద్ద విగ్రహం. ఇవన్నీ అమరావతి బస్టాండ్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి. అమరావతి నుండి 58 కిలోమీటర్ల దూరంలో కొండవీటి దుర్గం. ఇవన్నీ చూడచక్కని ప్రదేశాలు. వీలైతే మీరు తప్పక దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే